సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని నూతన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో లక్ష్మీ రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మండల మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ గంగాధర్ శర్మ పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన మహాపడి పూజా మహోత్సవంలో గురుస్వాములు శ్రీశైలం వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, జిట్టె రవీందర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
స్వామి. ఈరోజు అనగా 26 మహాపడిపూజ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పొద్దుట స్వామివారి మూలా విరాట్కు సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు మరియు ఇప్పుడు 1,00,000 పుష్పార్చన ఇప్పటి వరకు అయ్యప్ప స్వాములు, మాత స్వాములు, సివిల్ స్వాములతోటి అంగరంగ వైభవంగా చేశాం స్వామి. మరియు ఇప్పుడు స్వాములకు భిక్ష ఉంటుంది, సివిల్ స్వాములకు, అయ్యప్ప స్వాములకు సాయంత్రం దివ్య 18 బయట ఉన్న మెట్లకు స్వామి అంగరంగ వైభవంగా మన గంగాధర్ గురుస్వామిచే మహా పడిపూజ మరియు లింగం స్వామితో భజన ఉంటుంది. ఆ భజన కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. స్వాములు, సివిల్ స్వాములు, అయ్యప్ప స్వాములు సకాలంలో వచ్చి అయ్యప్ప స్వామికి భజనలో, పూజలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. శాస్త్రీయ తుభ్యం నమో నమః. అయ్యప్ప స్వామి వారి యొక్క మహాపడిపూజ మహోత్సవం ఈరోజు శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ మన సంగారెడ్డి నూతన అయ్యప్ప దేవాలయంలో కూడా అదేవిధంగా మూల విరాట్కు ఉదయం అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి. మరి సాయంత్రం 18 దివ్య 18 కూడా మరి పూజా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అయ్యప్ప స్వాములకు ఉదయం 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కూడా జరిగింది. అందులో చాలా మంది అయ్యప్ప స్వాములు, సివి స్వాములు అందరూ కూడా పాల్గొన్నారు స్వామి. మరి సంగారెడ్డిలో ఎప్పుడు కని విని ఎరగనట్టుగా స్వామివారి మూల విరాట్ నిండుగా మరి పూల అలంకారంతో నిండిపోయింది. కాబట్టి ఈ 18 చూసిన వారికి జన్మ తరించిపోతుంది స్వామి. అదేవిధంగా సాయంత్రం లింగం గురుస్వామి గారి చేత భజన సంకీర్తన కార్యక్రమం ఉండి 18 పూజా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో సాయంత్రం రావాల్సిందిగా అయ్యప్ప స్వాములందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే మరి శబరిమలలో వెళ్ళి చూడలేనటువంటి స్వాములు కూడా మనం ఇక్కడ మాత స్వాములు కూడా అందరూ కూడా శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మరి గంగాధర గురుశర్మ గారితో మరి తాంత్రిక స్వామిని ఇక్కడ గుడిలో ఆలయ కమిటీ వారు మరి శ్రీశైలం గౌడ్ ఆలయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి తాంత్రిక స్వామిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా తాంత్రిక స్వామి లేడు స్వామి. మరి ఇక్కడ కేవలం బైపాస్ గుడిలో మాత్రమే తాంత్రిక స్వామిని ఏర్పాటు చేయడం అయింది. మరి శబరిమల అయితే ఏ విధంగా తాంత్రిక స్వాములు స్వామికి పూజ చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన సంగారెడ్డిలో జరుగుతుంది. కాబట్టి ఇంకా సాయంత్రం కూడా ఈ కార్యక్రమాన్ని మహిళామణులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఆత్మీయ మిత్రుడైనటువంటి రామచంద్ర గౌడ్ గారికి కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. స్వామి సాములు అనుగ్రహంతో నేను ఈరోజు ఈ పూజ నిర్వహించడం జరిగింది. కావున అన్ని వేళలా ఇట్లే స్వామి నాకు ఆశీర్వాదాలు ఉంటే కనుక కంపల్సరీ ఇంకా రాను ఇంకా పెద్ద ఎత్తున పూజ చేయాలని ఆశిస్తూ అందరి స్వాముల ఆశీర్వాదాలు కావాలంటూ అనుకుని అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి పూజ చేసి ఈరోజు ఇంకా ఇంతకంటే బాగా నెక్స్ట్ ఇయర్లో ఇంతకంటే బాగా చేసి ఇంకా బాగా చేద్దాం. కాబట్టి స్వాములందరూ ఇంకా అన్ని వేళలు ఇక్కడ సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్దాం. స్వామియే శరణమయ్య. 4 గంటల 30 నిమిషాలకు అభిషేకము మరియు మా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది స్వామి. ఇందుకు ఎంతోమంది స్వాములు, అయ్యప్ప స్వాములు, మాత స్వాములు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేశారు స్వామి. ఇప్పుడు తదుపరి మధ్యాహ్నము ఇప్పుడు భిక్ష ఉంటుంది. భిక్ష తర్వాత సాయంత్రము లింగం భజన బృందం చే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 18 కూడా కార్యక్రమం ఉంటుంది స్వామి. తొందరగా వస్తే ఈ అంటే వాతావరణం బాగలేదు కాబట్టి తొందరగా కార్యక్రమం ముగించుకోవడం జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.